60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. H1B వీసాలపై అమెరికా అలర్ట్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ త్వరలో ప్రారంభం. మార్చి 7 నుంచి 24 వరకు రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ ఫీజు $125 పెంపు వెల్లడించిన యుఎస్ ఎంబసీ అధికారులు. అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలనుకునే వారికి అమెరికా తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 ఏడాదికి సంబంధించి H1B వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ H1B వీసాల ద్వారా ఏటా 65,000 మంది భారతీయులు అమెరికాలో అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి H1B వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 7వ తేదీన ప్రారంభమై మార్చి 24వ తేదీన ముగియనున్నట్లు తాజాగా యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం అధికారికంగా వెల్లడించింది. ఈ ఏడాది H1B వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 7వ తేదీన ఉదయం 10:30 ప్రారంభమై మార్చి 24వ తేదీన రాత్రి 10:30 ముగుస్తుందని USCIS తెలిపింది. భారత్, చైనా సహా పలు దేశాలకు చెందిన స్కిల్డ్ ఎంప్లాయీస్ ను నియమించుకునేందుకు అమెరికన్ టెక్ కంపెనీలు ఈ H1B వీసాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాయి. ఇక ఈ H1B వీసా రిజిస్ట్రేషన్ ఫీజు ఈసారి భారీగా పెంచారు. గతంలో కేవలం $10 ఈ H1B వీసా రిజిస్ట్రేషన్ ఫీజును ఈసారి అమాంతం $125 పెంచేశారు. H1B వీసా రిజిస్ట్రేషన్ సమయంలో ఎంపిక కోసం ప్రతి దరఖాస్తుదారుని ఎలక్ట్రానిక్ పద్ధతిలో నమోదు చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించడానికి పిటిషనర్లు, లీగల్ రిప్రజెంటేటివ్స్ తప్పనిసరిగా USCIS ఆన్లైన్ అకౌంట్ను ఉపయోగించాలని అమెరికా ఎంబసీ అధికారులు తెలిపారు. అమెరికాలో ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే అక్టోబర్ 1వ తేదీ నాటికి ఈ H1B వీసా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు USCIS చర్యలు తీసుకుంటోంది. మరోవైపు గత ఆర్థిక సంవత్సరంలో జో బైడెన్ హయాంలో ప్రారంభించిన బెనిఫిషరీ సెంట్రిక్ సెలక్షన్ ప్రాసెస్ విధానాన్ని ఈ ఏడాది కొనసాగిస్తామని USCIS పేర్కొంది. ఈ బెనిఫిషరీ సెంట్రిక్ సిస్టంలో ఒక H1B వీసా దరఖాస్తుదారుడు ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసినప్పటికీ లాటరీలో కేవలం ఒక్కసారి మాత్రమే ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇందుకు బెనిఫిషరీ పాస్పోర్ట్ నంబర్ను ఉపయోగిస్తారు. అదే ప్రత్యేక గుర్తింపుగా ఉండడంతో ఎన్నిసార్లు లాటరీలో ప్రవేశించారో అందులో తెలిసిపోతుంది. అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు విదేశీ నిపుణులు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు అమెరికా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ H1B వీసాలు జారీ చేస్తుంది. ఇందులో అత్యధికంగా భారత్, చైనాకు చెందిన వారే వీసాలు దక్కించుకుంటారు. భారత్ నుంచి ఏటా లక్షలాది మంది H1B వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నా కేవలం 65,000 మందికి మాత్రమే వీసాలు లభిస్తాయి. అయితే ఈ సంఖ్యను పెంచాలని ఎప్పటి నుంచో అమెరికాకు భారత్ విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. లక్షల సంఖ్యలో వచ్చిన ఈ H1B వీసా దరఖాస్తులను కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65,000 మందిని ఎంపిక చేసి వీసాలు జారీ చేస్తారు. వీటితో పాటు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో అమెరికాలోని వివిధ యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20,000 H1B వీసాలను ఇస్తారు. దీంతో మొత్తం భారతీయులకు ఏటా 85,000 H1B వీసాలు అమెరికా అందిస్తోంది. H1B వీసాలపై అమెరికా అలర్ట్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ త్వరలో ప్రారంభం. మార్చి 7 నుంచి 24 వరకు రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ ఫీజు $125 పెంపు వెల్లడించిన US ఎంబసీ అధికారులు. అమెరికా
దుబాయ్ వెళ్లి ఉద్యోగం చేయాలనుకునే వారికి అమెరికా తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 ఏడాదికి సంబంధించి H1B వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ H1B వీసాల ద్వారా ఏటా 65,000 మంది భారతీయులు అమెరికాలో అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి H1B వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 7వ తేదీన ప్రారంభమై మార్చి 24వ తేదీన ముగియనున్నట్లు తాజాగా యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం అధికారికంగా వెల్లడించింది. ఈ ఏడాది H1B వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 7వ తేదీన ఉదయం 10:30 ప్రారంభమై మార్చి 24వ తేదీన రాత్రి 10:30 ముగుస్తుందని USCIS తెలిపింది. భారత్, చైనా సహా పలు దేశాలకు చెందిన స్కిల్డ్ ఎంప్లాయీస్ను నియమించుకునేందుకు అమెరికన్ టెక్ కంపెనీలు ఈ H1B వీసాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాయి. ఇక ఈ H1B వీసా రిజిస్ట్రేషన్ ఫీజు ఈసారి భారీగా పెంచారు. గతంలో కేవలం $10 ఈ H1B వీసా రిజిస్ట్రేషన్ ఫీజును ఈసారి అమాంతం $125 పెంచేశారు. H1B వీసా రిజిస్ట్రేషన్ సమయంలో ఎంపిక కోసం ప్రతి దరఖాస్తుదారుని ఎలక్ట్రానిక్ పద్ధతిలో నమోదు చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించడానికి పిటిషనర్లు, లీగల్ రిప్రజెంటేటివ్స్ తప్పనిసరిగా USCIS ఆన్లైన్ అకౌంట్ను ఉపయోగించాలని అమెరికా ఎంబసీ అధికారులు తెలిపారు. అమెరికాలో ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే అక్టోబర్ 1వ తేదీ నాటికి ఈ H1B వీసా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు USCIS చర్యలు తీసుకుంటోంది. మరోవైపు గత ఆర్థిక సంవత్సరంలో జో బైడెన్ హయాంలో ప్రారంభించిన బెనిఫిషరీ సెంట్రిక్ సెలక్షన్ ప్రాసెస్ విధానాన్ని ఈ ఏడాది కొనసాగిస్తామని USCIS పేర్కొంది. ఈ బెనిఫిషరీ సెంట్రిక్ సిస్టంలో ఒక H1B వీసా దరఖాస్తుదారుడు ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసినప్పటికీ లాటరీలో కేవలం ఒక్కసారి మాత్రమే ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇందుకు బెనిఫిషరీ పాస్పోర్ట్ నంబర్ను ఉపయోగిస్తారు. అదే ప్రత్యేక గుర్తింపుగా ఉండడంతో ఎన్నిసార్లు లాటరీలో ప్రవేశించారో అందులో తెలిసిపోతుంది. అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు విదేశీ నిపుణులు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు అమెరికా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ H1B వీసాలు జారీ చేస్తుంది. ఇందులో అత్యధికంగా భారత్, చైనాకు చెందిన వారే వీసాలు దక్కించుకుంటారు. భారత్ నుంచి ఏటా లక్షలాది మంది H1B వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నా కేవలం 65,000 మందికి మాత్రమే వీసాలు లభిస్తాయి. అయితే ఈ సంఖ్యను పెంచాలని ఎప్పటి నుంచో అమెరికాకు భారత్ విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. లక్షల సంఖ్యలో వచ్చిన ఈ H1B వీసా దరఖాస్తులను కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65,000 మందిని ఎంపిక చేసి వీసాలు జారీ చేస్తారు. వీటితో పాటు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20,000 H1B వీసాలను ఇస్తారు. దీంతో మొత్తం భారతీయులకు ఏటా 85,000 H1B వీసాలు అమెరికా అందిస్తోంది.